హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, డిగ్రీలు చేసి 10,000కి 20,000కి జాబ్లు చేసే బదులు 10th క్లాస్ తర్వాత ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం చాలా 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 బెటర్. మీరు గనక మిడిల్ క్లాస్ అయితే గనక ఈ వీడియో మీకోసమే. 10th క్లాస్ తర్వాత 5 బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా బాగుంటుంది. వీడియో చూసిన తర్వాత తప్పకుండా షేర్ చేయండి అందరికీ, ఓకేనా? చూడండి గైస్, టాప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆఫ్టర్ 10th. ముందుగా మన ఫేవరెట్ రైల్వే గ్రూప్ డి, ఓకేనా? సాధారణంగా లాస్ట్ లో చెప్దాం అనుకున్నాను, బట్ మన ఫాలోవర్స్ ఎక్కువ మంది గ్రూప్ డి కాబట్టి ముందుగా గ్రూప్ డి గురించే చెప్పేస్తాను, ఓకేనా? సో మొదట సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రైల్వేలో ఆర్ఆర్బి గ్రూప్ డి అన్నమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి. దీంట్లో 14 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 2026 ఈ సంవత్సరం 14 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. శాలరీ చూసుకున్నట్లయితే కనుక 18,000 నుంచి 22,000 బేసిక్. దీంతో పాటు అలౌన్సెస్, అదర్ అలౌన్సెస్ అయితే ఇస్తారు. ఆ అలౌన్సెస్ ఏంటి అనేది ఆఖరిలో చెబుతాను, ఓకేనా? సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్. 10th పాస్ అయితే చాలు. ఈ పోస్ట్ కి మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బెస్ట్ ఫర్ స్టేబుల్ జాబ్, పర్మనెంట్ జాబ్ అన్నమాట, ఓకేనా? ఒక్కసారి కనుక జాయిన్ అయితే తీసేసే అవకాశం మరి కనిపించదు, ఉండదు అన్నమాట, ఓకేనా? ప్రమోషన్ ఉంటుంది. మీరు గ్రూప్ డి నుంచి అంటే లెవెల్ 1లో జాయిన్ అవుతారు కదా, సో ప్రమోషన్ అలా ప్రమోషన్ అయితే ఉంటుంది అన్నమాట. ఎగ్జామ్ సెలెక్షన్ ఏంటి అంటే కనుక, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అలాగే అది క్లియర్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది అన్నమాట, ఓకే? నెక్స్ట్, రెండవ బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఏంటి అంటే గనక ఇండియా పోస్ట్. దీంట్లో ఏంటంటే GDS, గ్రామీణ్ డాక్ సేవక్, ఓకేనా? రీసెంట్ గా ఈ పోస్టులు కూడా పడ్డాయి, చాలా మందికి తెలిసింది. ఇందులో బెస్ట్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మెరిట్ లో తీసుకుంటున్నారు. మరి ఫ్యూచర్ లో ఈ పోస్ట్ యొక్క డిమాండ్ పెరిగింది అనుకోండి, ఈ పోస్ట్ కి కూడా ఎగ్జామ్ పెట్టేసే అవకాశాలు ఇక్కడ చాలా 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 కనిపిస్తున్నాయి, ఓకే? మరి పోస్ట్స్ ఏంటి అంటే BPM, ABPM, డాక్ సేవక్, ఓకేనా? శాలరీ వచ్చేసి 10,000 నుంచి, ప్రస్తుతానికి చెప్తున్నాను, 10,000 నుంచి 29,000 వరకు ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ బై ఛాన్స్ 8th పే కమిషన్ లో శాలరీ పెరిగితే గనక వీళ్ళకి కూడా శాలరీ చాలా 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 పెరిగే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. బెస్ట్ ఫర్ ఈజీ సెలెక్షన్ ప్రాసెస్, అంటే ప్రస్తుతానికి మెరిట్ ఆధారంగా తీసుకుంటున్నారు కాబట్టి బెస్ట్. తర్వాత ఈ పోస్ట్ డిమాండ్ పెరిగిపోతే కనుక ఎగ్జామ్ పెట్టేవచ్చు, చెప్పలేం, ఓకేనా? సో ఇదన్నమాట. నెక్స్ట్, థర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ విత్ 10th క్లాస్ క్వాలిఫికేషన్. అదేంటంటే SSC MTS, ఓకేనా? మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్స్ వచ్చేసి ప్యూన్ పోస్టులు, క్లర్క్ పోస్టులు, ఆఫీస్ స్టాఫ్, ఓకేనా? శాలరీ వచ్చేసి 18,000 నుంచి 25,000 వరకు ఉంటుంది, ఓకేనా? బెస్ట్ ఫర్ ఆఫీస్ టైప్ జాబ్, అంటే కొంతమంది ఆఫీస్ లో జాబ్ చేస్తూ ఉంటారు కదా, ప్రైవేట్ జాబ్లు. అంటే డిగ్రీ చేసి కూడా 12th తర్వాత డిగ్రీ చేసిన తర్వాత కొంతమంది ప్రైవేట్ జాబ్ లో ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు, 10,000కి 12,000కి 15,000కి. సో అలాంటి ఆఫీస్ జాబ్ చేసేసే బదులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అండి 10వ క్లాస్ తో ఇస్తున్నారు, ఓకేనా? సో దీనికోసం ప్రిపరేషన్ చేయడం బెస్ట్. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నమాట, ఓకేనా? సో నెక్స్ట్, ఫోర్త్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ విత్ 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఓకేనా? డిఫెన్స్ జాబ్స్ అన్నమాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మన సౌత్ సైడ్ చాలా ఎక్కువగా ఇష్టపడే ఉద్యోగాలు అన్నమాట, ఓకేనా? ఆర్మీ, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఓకేనా? పోస్ట్స్ వచ్చేసి GD సోల్జర్ అంటారు, ట్రేడ్స్ మ్యాన్ అంటారు, ఓకేనా? శాలరీ వచ్చేసి 21,000 నుంచి 30,000 ఉంటుంది. ప్లస్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, అదర్ బెనిఫిట్స్ ఇంకా శాలరీ పరంగా ఉంటాయి అన్నమాట. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్, రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. బెస్ట్ ఫర్ రెస్పెక్ట్, హై గ్రోత్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మన ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కావండి, ఎక్కువ ఆర్మీ నేవీ వైపే
ఇష్టపడతారు అన్నమాట జాబ్స్. వాళ్ళకి చాలా రెస్పెక్ట్ కూడా అక్కడ అలానే ఉంటుంది. ఒక పల్లెటూరు నుంచి ఒక ఆర్మీకి జాయిన్ అయితే గనక చాలా ఎక్కువ రెస్పెక్ట్ అయితే అతనికి ఇస్తారన్నమాట అందరు కూడా. ఓకేనా, ఓ ఆర్మీలో వర్క్ చేస్తున్నారా అని చాలా రెస్పెక్ట్ అయితే ఉంటుంది. సో రెస్పెక్ట్ పరంగా అండ్ అలాగే హై గ్రోత్ పరంగా కూడా బెస్ట్ అన్నమాట. దీనికి కూడా సేమ్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పారామిలిటరీ ఫోర్సెస్, బిఎస్ఎఫ్ కానివ్వండి, సిఐఎస్ఎఫ్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఈ పోస్టులు అన్నమాట. పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ పోస్ట్. ఓకేనా, శాలరీ వచ్చేసి 21,000 నుంచి 30,000. జస్ట్ ఇది బేసిక్ పే, ఇంకా ఎక్కువ శాలరీనే ఇస్తారన్నమాట. ఓకేనా, నేను జస్ట్ బేసిక్ పే చెబుతున్నాను. దీనికి కూడా సెలక్షన్ ప్రాసెస్ పీఈటీ ఎగ్జామ్ అవుతుంది, అలాగే రిటర్న్ టెస్ట్ అయితే అవుతుంది అన్నమాట. బెస్ట్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఫీల్డ్ జాబ్స్. ఓకేనా, చాలా బెస్ట్. 1, 2, 3, 4, 5 ఈ 5 రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. దీనికి కేవలం 10వ క్లాసు పాస్ అయి ఉంటే చాలు. సో గైస్, ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది బేసిక్ శాలరీ అన్నమాట. ఓకేనా, ఈ బేసిక్ శాలరీతో పాటు చాలా వరకు డిఆర్ఎస్ అలౌన్స్ అయితే ఇస్తారన్నమాట. ఓకేనా, ఈ డిఆర్ఎస్ అలౌన్స్ కూడా ప్రస్తుతం 60% అయితే ఇస్తున్నారన్నమాట. బేసిక్ పేకి 60%. ఉదాహరణకి మీ బేసిక్ శాలరీ వచ్చేసి 10,000 రూపాయలు ఉంటే గనక 60% అంటే ఇంకో 6,000 రూపాయలు శాలరీలో కల్పిస్తారన్నమాట. టోటల్ గా 16,000 రూపాయలు అవుతుంది. ఇది అర్థమవడం కోసం చెప్తున్నాను. అలాగే హౌస్ రెంట్ అలౌన్స్ ఇస్తారండి కొన్ని పోస్టులలో. ఓకేనా, ఉదాహరణకి గ్రూప్ డి లో ఇస్తారు హౌస్ రెంట్ అలౌన్స్. అలాగే కొన్ని పోస్టులలో నైట్ డ్యూటీ అలౌన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, ఎన్డీఏ అంటారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ ఇస్తారు, అలాగే ట్రావెలింగ్ అలౌన్స్ ఇస్తారు అన్నమాట. సో ఇలా అలౌన్సెస్ అన్ని కలిపితే కనుక ఇంకో 20,000 రూపాయలు ఎక్స్ట్రా శాలరీ అయితే అవుతుంది అన్నమాట. ప్రతి పోస్ట్ లోని చెప్తున్నాను. ఓకే, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ అండి ఫ్రీ మన ఫ్యామిలీకి. ఓకేనా, హస్బెండ్, వైఫ్ అండ్ అలాగే ఇద్దరు పిల్లల వరకు ఇస్తారు. అలాగే కొన్ని పోస్టులలో అమ్మా నాన్నకి కూడా ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఇస్తారన్నమాట. సో జాబ్ సెక్యూరిటీ లైఫ్ టైం అండి బాబు. ఓకేనా, సో మధ్యలో ప్రైవేట్ ఉద్యోగాల్లో మనకి పీకేస్తారు, బయటికి తీసేస్తారు అనే టెన్షన్ లేకుండా లైఫ్ టైం తక్కువ శాలరీ ఉన్నా సరే హ్యాపీగా లైఫ్ లాంగ్ బ్రతికేయచ్చు అన్నమాట. ఓకేనా, జాబ్ సెక్యూరిటీ లైఫ్ టైం ఉంటుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి చూడండి గైస్, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఏ 5 రకాల పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చెప్పానో అందులో ప్రతి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, పీఈటీ, కొన్ని పోస్టులలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఇవైన తర్వాత మీ జాయిన్ అయితే అవుతుంది అన్నమాట. సో ఓకే అన్న, సిలబస్ ఏంటి అంటే కనుక మాక్సిమం సిలబస్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఇవే ఉంటాయి. కొన్ని పోస్టులలో సైన్స్ అడుగుతాడు. ఓకేనా, కొన్ని జాబులకి సైన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి కనుక మీరు ప్రిపరేషన్ చేస్తే గనక మీరు ఇప్పుడు చెప్పిన 5 రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఇక్కడ చాలా 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 ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత మీరు డిగ్రీలు చేసుకుంటారో, బీటెక్లు చేసుకుంటారో, కరెస్పాండెన్స్ గా చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడైతే జాయిన్ అవుతారో అక్కడ పర్మిషన్ తీసుకొని, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని మీరు కరెస్పాండెన్స్ గా చదువుకోవచ్చు. మీ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. ఇదన్నమాట. సో లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే గనక డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్, స్టార్ట్ ప్రిపరేషన్ టుడే. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్నా? ఓకేనా, ఇలాంటి కమెంట్ చేయకుండా సిలబస్ చదవండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. నోటిఫికేషన్ ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఓకేనా, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. నేను చెప్పేది ఒకటే, మీరు ఏ పోస్ట్ అయితే ఇష్టపడుతున్నారో ఆ పోస్ట్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ బుక్స్ ఉంటాయి. అంటే రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అవి చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అని. ఓకే, నెక్స్ట్ ఆ పోస్ట్ కి సంబంధించి మాక్ టెస్ట్స్ డైలీ రాస్తూ ఉండండి. ఓకేనా, సో ఇలా గనక మీరు ప్రిపరేషన్ చేస్తే తప్పకుండా ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో సాధించగలుగుతారు. మీ అందరికీ మీరు ఒక మిడిల్ క్లాసు, మీకు ఉద్యోగం చాలా అవసరం. సో అలాంటప్పుడు ఏదో ప్రైవేట్ జాబ్ చేసే బదులు
ఈ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కనుక ఒకవేళ వస్తే తప్పకుండా అప్లికేషన్ పెట్టండి, ఎగ్జామ్ రాయండి, సెలెక్షన్ అయ్యి జాబ్ సాధించండి. ఇదన్నమాట. ఓకేనా? ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా హైప్ ఇవ్వండి అండ్ అలాగే లైక్ చేయండి. ఓకే, సో తప్పకుండా పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఈ వీడియో అనేది షేర్ చేయండి అబ్బా. ఓకేనా? మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.